ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షం కూడా తెలుసుకుందాం. రైట్, వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో చేస్తున్న ఉద్యమాలన్నీ కూడా ఏదో అటెన్షన్ గ్రాప్ చేయడానికి తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశం లేదని ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు కొద్దిగా రీసెంట్ అంటే కంపారిటివ్లీ రీసెంట్ గానే భారతీయ జనతా పార్టీ సభ్యులు అయినారు. వారు ఒక్కసారి ఈ దేశంలో ప్రతి సవాల్ విషయానికి వస్తే నేనేమో ఈ ఊటి సవాళ్ళు ప్రతి సవాళ్ళని నేను సమర్థిస్తాను. ఫస్ట్ అది క్లియర్ చేయాలనుకో. కానీ ఒక పార్టీ ప్రతినిధిగా నేను ప్రతి క్వశ్చన్ కాదు, కానీ చర్చ కోసం నేను అడుగుతున్నా. ఈ దేశంలో చెప్పనించ్ ఛాతీ ఉన్నదని ఛాలెంజ్ చేసిన గొప్ప నాయకుడు ఎవరండి? లేకపోతే ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో చెప్పిన నాయకుడు ఎవరండి? ఈ దేశంలో వందల సంఖ్యలో ఉన్నటువంటి అవినీతి పరులను అండగా నిలిచింది ఎవరండి? ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో అభివృద్ధి చెందబడ్డటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి వివిధ నాయకుల నేతృత్వంలో, అది నెహ్రూ గారి నుంచి మొదలుకొని వాజ్పేయి గారి దాకా, లేకపోతే మన్మోహన్ సింగ్ ఏర్పడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్ముక దొబ్బింది ఎవరండి? ఇవన్నీ కూడా ఒకసారి వెంకటరెడ్డి గారికి తెలుసు. బట్ అది ఆత్మ అంటే అంత పెద్ద ఉపయోగించాను, కానీ మరొకసారి ఆ విషయాలన్నిటిని కూడా బేరీ చేసుకుంటే పునఃసమీక్ష చేసుకోవాలంటారా? పునఃసమీక్ష చేసుకోవాలి. ఈ దేశంలో ప్రతి సవాల్ విషయానికి వస్తే నీచమైన భాష మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మిత్రులే. ఉళ్ళుకే పట్టే అని మాట్లాడినటువంటి ఉమాభారతి ముఖ్యమంత్రిగా ఉండే. అర్థమైందండి సార్? అప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి సార్. కాబట్టి ఈ దేశంలో భాషను బహిరంగంగా ఒక ప్రధానమంత్రి 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఆయనను అవహేళనగా రెయిన్ కోట్ వేసుకొని షవర్ కింద స్నానం చేస్తారని సాక్షాత్తు ప్రస్తుత ప్రధానమంత్రి మాట్లాడినటువంటి ఒక నిర్లజ్జగా ఎదుటివాని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రాహుల్ గాంధీని పప్పు అని మాట్లాడినటువంటి ముద్దపప్పు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అందరూ నీతులు వల్లిస్తారు. అయితే నేనైతే ఆ భాషను, అది మావాడు మాట్లాడినా మీవాడు మాట్లాడినా, భాషను నేను ఒక ప్రజాస్వామిక బిడ్డగా, తెలంగాణ బిడ్డగా నేనేం సమర్థించలేను. అది రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పే, కేసీఆర్ మాట్లాడిన తప్పే, లేకపోతే మోడీ గారు మాట్లాడిన తప్పే. ఈ పరంపరను 14 నుంచి మోడీ అండ్ కేసీఆర్ పోటీ పడి కొనసాగించినటువంటి వందల ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను, వందల ఎగ్జాంపుల్. కానీ అది ఇప్పుడు నేను కేవలము ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోమనే కోరుతున్న తప్పితే నేను దాన్ని ఇక్కడ చెప్పి వచ్చి దీన్ని బేస్ చేసుకొని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషను నేను ఇంతకు ముందు కూడా నేను సమర్థించలే, ఇప్పుడు కూడా నేను సమర్థించటం లే. భాష విషయంలో డెఫినెట్ గా మనం అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడే, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, ప్రజాస్వామ్య విలువలతోటి మాట్లాడే, పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఉపయోగించాలా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మనం పోకూడదు. ఇది ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది అని నేను చెప్తున్నా. ఓకే, తర్వాత ఇక మా హామీలు మేము అది తప్పించాము ఇది తప్పించామనంటే నాకు కూడా ఒక చాంతాంత ఉన్నది, నేను దాన్ని సమర్థించుకోలేదు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నానంటే, మేము ఈ 18 మాసాల మేము ఇచ్చిన హామీలు ఎట్లాగా ఉన్నాయి, అవి ఎస్టాబ్లిష్డ్, అది పేపర్ మీద ఉన్నాయి. ఇప్పుడు మేము చేసినవి కూడా ఒక పత్రం తీసుకొస్తాం. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో కూర్చుంటాం. వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ షాడోలకు 7 మంది ఉన్నారు, లేకపోతే ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకు 38 మందో 37 మందో ఉన్నారు. సో ఇవందరినీ కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టి, అట్లాగే కౌన్సిల్లో కూర్చోబెట్టి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యమైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైట్ రైట్ మనం ఒకసారి రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ కట్గా, అంటే వ్యక్తిగతంగా లేకపోతేనా రాజకీయ నాయకులుగా ఏ పార్టీ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ రాజకీయ నాయకులు మాట్లాడినా కూడా
ఆమోదించే యోగ్యం కాదు, అది ఎక్కడా కూడా దాన్ని ఆమోదించడానికి లేదని కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అది ఇక్కడ కేటీఆర్ వెళ్ళటం లేకపోతే రాజకీయంగా వెళ్తున్నారు అనుకోవచ్చు. అంటే కేటీఆర్ వెళ్ళినటువంటి తీరు, అక్కడికి వెళ్ళిన తర్వాత అని చాలా కీలకంగా కొన్ని అంశాలు, ఎమర్జెన్సీ పాలన తలపిస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో అని కొన్ని వ్యాఖ్యలు చేయటం, కోవట్ల గురించి మాట్లాడడం, ఇలాంటి చాలా అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో అంటే ఇక్కడ ప్రజల తప్పుదోవ పట్టించడంగా భావించాల్సిన అవసరం ఉందా? లేకపోతే అసెంబ్లీలో వస్తానని చెప్పారు కేటీఆర్ కూడా నేను వస్తాను అసెంబ్లీకి కూడా, సో అక్కడ మైకులు లాక్కుంటున్నారు, సమయం ఇవ్వట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? తమలపాకు తలుపు చెక్క టమాటా రాజశేఖర్ గారు, ఇంకా అందేం లేదు. ఆయన తమలపాకు కాబట్టి తలుపు చెక్క అంటారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడితే రెండు మాట్లాడుతున్నారు కదా, అందుకని ఆ చర్చకు పోతే మనం ఇంకో రకంగా. నేను రెండు విషయాలు చెప్తున్నాను. ఒకటి ఏమో నేను